అందరికీ గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? సాటర్డే, సండే, వీకెండ్ ఫుల్ అప్డేట్స్‌తో బిజీగా ఉండొచ్చు. మన టీఎఫ్ఐలో అసలు ఎట్లా సినిమాలు వస్తున్నాయో చూడండి. అసలు టపీ 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 మని ఆ టీజర్ కట్లేంటి, ట్రైలర్ కట్లేంటి, సాంగ్ ప్రోమోస్ ఏంటి, ఏ బాబోయ్! ఇవన్నీ పక్కన పెడితే నేను అనుకోకుండా జస్ట్ థ్రిల్‌గా వచ్చిన గ్లిమ్స్ అయితే అదే టీజర్ కట్ ఏదైతే ఉందో డెకాయిట్ అనమాట. అసలు నేను జస్ట్ 0.1% కూడా అనుకోలేదు ఇంత బాగా వస్తుందనేసి. ఉంది అంటే అడివిశేష్ గారు మూవీస్ వస్తాయని ఉంది. అంటే తనే స్టోరీ, తనది ఉంది కదా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అని చెప్పేసి తన నేమ్ వస్తుంది. నాకు ఉంది మైండ్లో. ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేస్తాం. అంత మంచి పిక్ అయితే తీస్తారు సార్. సో ఉంది. బట్ ఏంటంటే మళ్ళీ సైడ్ నుంచి ఏమో ఎవరు వచ్చి ఏం చెడగొడతారో ఏంటో, ఆల్రెడీ కాస్టింగ్లో అక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అప్పటికి కూడా నాకు అనిపించింది అడివిశేష్ గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మ్యాజిక్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ మెల్లగా మృణాల్ గారు యాడ్ అయ్యారు, అనురాగ్ గారు యాడ్ అయ్యారు, ప్రకాష్ రాజ్ గారు యాడ్ అయ్యారు, సునీల్ గారు కూడా ఉన్నారు ఇందులో. మ్యూజిక్ ఏంట్రా బాబు, ఆ మ్యూజిక్ భీమ్స్ గారు ఆ మ్యూజిక్ ఇస్తారని నేను అనుకోలే అసలు. ఆ మ్యూజిక్ అయితే అంటే ఓకే మ్యూజిక్ ఇస్తారు మూవీకి అనుకుందాం. సేమ్ టైంలోనే రీమిక్స్ సాంగ్ ఇచ్చారు టీజర్ కట్లో. ఎంత బాగా అనిపించిందో, సూపర్ ఉంది నాకైతే. అసలు ఫస్ట్ ఇట్లా టీజర్ ప్లే చేయగానే ఆ సాంగ్ రీమిక్స్ వచ్చినప్పుడు అక్కడ ఉండిపోయింది ఫస్ట్ మైండ్ అంతా. అంటే ఈ సాంగ్ ఎలా సెలెక్ట్ చేశారు అనేసి, అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి రావచ్చు ఆ థాట్, అంటే అకినేని ఫ్యామిలీ నుంచి. బట్ అదే సాంగ్ ఎంచుకున్నారు చూడండి, ఆ టీజర్ కట్ గ్లిమ్స్కి గ్లో అవడానికి. సూపర్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ 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 థింగ్ అదే అనిపించింది నాకు. థాట్, ఐడియా. అది అంటే మార్నింగ్ ఇంటర్వ్యూ చూస్తుంటే అలాగా అడివిశేష్ గారు చెప్పారనమాట. మనకి మొబైల్లో రిలీజ్ చేసిన టీజర్ కట్ కంటే కూడాను అక్కడికి వచ్చిన పబ్లిక్ ఉంటుంది కదా, మీడియా ఉంటుంది కదా, వాళ్ళకి చూపించడానికి స్పెషల్ కలర్స్ సెటప్ చేశారంట. అంటే కలర్ ప్యాటర్న్ యూస్ చేశారంట. ఆ టీజర్ కట్లో యూస్ చేసిన కలర్ ప్యాటర్న్ మినిమం 6 to 8 hours కూర్చొని ఎడిట్ చేశారంట వాళ్ళకి ఇంకా మెస్మరైజ్ చేయడానికి. అది తనే మెన్షన్ చేశారు ఆ ఇంటర్వ్యూలో, ఆ ప్రోమోలో. అసలు ఆ థాట్కే మెచ్చేసుకోవాలి మనము. ఇంకా మనం చూసాం, ఎంజాయ్ చేసాం. అసలు మ్యాజిక్ ఉంది అదైతే, ఆ సాంగ్ రీమిక్స్ పార్ట్ వరకు. సరే ఇంకొకసారి చూసాను మళ్ళా. చూసినప్పుడు కాస్ట్, నాకు ఎప్పుడు ఒక థాట్ ఉంటుంది అనమాట. కాస్ట్ ఎంతమందిని పెట్టామన్నది కాదు ఇంపార్టెంట్, ఎలాంటి వాళ్ళని పెట్టాము, ఏం పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోగలం మనం అని చెప్పేసి ఉంటుంది. నాకు ఆ థాట్ చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారు ఏంటంటే కాస్ట్ పెట్టేటప్పుడు కూడా ఆలోచిస్తారన్నమాట. ఈజీగా అయిపోవాలి మూవీ అనుకో, మంచి మంచి ఎక్స్పీరియన్స్ని పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళని తీసేసుకుంటాం. అలానే ఇందులో కూడా నేను అలానే కాస్ట్ ప్యాటర్న్ చూసాను అనమాట. ప్రకాష్ రాజ్ గారు, అనురాగ్ గారు, మృణాల్ గారు, అడివిశేష్ గారు, సునీల్ గారు, ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ రివీల్ చేసినప్పటికీ మెయిన్ క్యారెక్టర్స్ రివీల్ చేశారు. అక్కడ మనకి డైరెక్టర్ స్కిల్ అర్థమవుతుంది అనమాట. కాస్ట్ చేసే విధానం ఉంటుంది చూడండి, అందులో 50% సక్సెస్ అయిపోతారు డైరెక్టర్స్. చాలా ఇయర్స్ నుంచి రాసుకుని డెవలప్ చేసుకుని వెయిట్ చేసి బాగా పేషెన్స్తో తీసిన సినిమా అని మార్నింగ్ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే అడివిశేష్ గారు తన గురించి చెప్పినప్పుడు ఇవన్నీ రివీల్ చేశారనమాట. అండ్ అఫ్ కోర్స్ అడివిశేష్ ఇంటూ దట్ ఆర్ట్, అంటే ఆ ఆర్ట్ కూడా తను చేసుకున్నారు కాబట్టి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో కూడా ఉంది అడివిశేష్ గారిది. సో మెంటల్ ఇంకా ఎలా వస్తుందో మనకి టీజర్ కట్లు చెప్పేశారు. మ్యాక్సిమం 50 to 60% ఇక్కడే ఇంత హైప్ ఇచ్చారంటే ఇంకా రేపు వచ్చే సాంగ్ ప్రోమోస్ కానివ్వండి, ట్రైలర్స్ కానివ్వండి, ఇంకా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, సూపర్ ఉంటుంది. నాకైతే 100% గట్స్. ఎందుకంటే March 19th రిలీజ్ చేస్తున్నారు, అక్కడ పెద్ద వస్తుంది. సో దాంతో పాటే దీన్ని కూడా రిలీజ్ చేస్తున్నారంటే ఒకరు అడిగారనమాట మీడియాలో, ఒక ఏమంటారు విలేకరా, వాళ్ళు ఏమంటారు అసలు హిందీలో అంటున్నా, హిందీలో చూసాను నేను ఇంటర్వ్యూ. అదే మన అడుగుతుంటారు కదా క్వశ్చన్స్ మీడియా పార్ట్నర్స్. సో అతను అడిగారనమాట ఎందుకు పెద్దతో అని చెప్పేసి. ఎవరి కాన్సెప్ట్ వాళ్ళది క్లియర్ అని చెప్పన్నారనమాట. ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉందంటే, అంటే కొన్నిసార్లు ఏంటంటే మెసేజ్ ఉంటే చాలు, మెసేజ్ కూడా అనలేం దాన్ని, అంటారు కదా మ్యాటర్ ఉంటే ఆటోమేటిక్గా హిట్ అవుద్ది అనేసి, అలా టైప్లో తీసుకెళ్ళారు తన్ని. అంటే ఆ విజువల్ సెట్ని. ఓకే సాంగ్ వరకు ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ ఓకే, స్టోరీ ఓకే అని నేను ఎందుకు అంటున్నానంటే
డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, డిఫరెంట్గానే చూపిస్తారు. సో నాకు స్క్రీన్ ప్లే ఎందుకు నాకు ఎక్కువ నేను ఫాలో అవుతాను తెలుసా. ఎవరో మూవీ చూడండి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో. గూఢచారిలో కూడా ఏం ఉండకపోయినా కూడా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తారు. ఏం ఉండకపోవడం అంటే సాదా స్టోరీ ఉంటుంది, బట్ దేర్ ఈజ్ ఎ స్క్రీన్ ప్లే కదా. ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ అనమాట. ఆ స్క్రీన్ ప్లే వాడడమే మన పల్స్ తెలిసిపోయింది తనకి. ఎవరికి? అడివిశేష్ గారికి. నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. అంటే తనకి ఏది అంటే మనకేం కావాలో తనకు తెలిసిపోయింది. స్క్రీన్ ప్లే మ్యాజిక్ బాగా యూస్ చేస్తారు తను. బాగా అంటే తనకి స్క్రీన్ ప్లే మీద గ్రిప్ ఉంది అని నేను ఫీల్ అవుతాను అనమాట. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్ ఒకసారి. అఫ్ కోర్స్ మల్టీ టాలెంటెడ్ వర్సటైల్ యాక్టర్. అది కాకుండా తనకి మన గురించి తెలిసిన పాయింట్ ఏంటంటే యాజ్ ఏ ఆడియన్స్కి స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చేసి చూపిస్తే సూపర్గా ఫీల్ అవుతారు. దే ఫీల్ మ్యాజిక్, దే ఫీల్ వావ్ ఫ్యాక్టర్ అని అని ఆయన అనుకొని మన మీద సినిమా వదులుతారనమాట. నేను అలా ఫీల్ అవుతాను. మీరు కూడా అలా ఫీల్ అయితే ఒకసారి చెప్పండి నాకు. అంటే ఎలా ఆలోచిస్తుందో తెలిసిపోతుంది అనమాట. కమింగ్ టు మృణాల్ గారు. మృణాల్ గారు మీ అందరికి తెలిసిన విషయం. నేను మృణాల్ గారికి తెలుగు ట్విట్టర్ని సువర్ణ మజ్జి అని మీరు ఎక్కడ సర్చ్ అంటే గూగుల్లో కూడా కొట్టినా తెలిసిపోతుంది. నేనే సీతారామంకి తెలుగు చెప్పాను, హాయ్ నాన్నకి చెప్పాను, దట్ ఫ్యామిలీ స్టార్ చెప్పాను. ఇప్పుడు దీనికి కూడా 2-3 టైమ్స్ కలిసాము. మేడం బయట ఎలా ఉంటారో ఐ నో వెరీ వెల్ అనమాట. అంటే నాకు బాగా తెలుసు మ్యామ్ ఎలా ఉంటారు అన్నది, హౌ క్యూట్ అండ్ హౌ స్వీట్ అనేసి. బట్ ఇందులో అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసుకెళ్ళి ఎమోషనల్ అయితే మనం చూసేసాము. 2-3 సినిమాలలో బాగా కనిపెట్టేసాం మనం. అండ్ ఇంటర్వెల్ సీన్స్లో బాగా కనిపిస్తారు మ్యామ్. ఎందుకో తెలియదు, ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుద్ది మ్యామ్ తోటి. అలానే ఈ మూవీలో డిఫరెంట్ షేడ్ తయారు చేశారు మేడం కోసం డైరెక్టర్ అనేది. ఆ షేడ్ నాకు నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే అరే మేడం కోసమే చేశారేమో అన్నట్టు అనిపించింది. ఆ సీన్స్ ఇప్పుడు టీజర్ కట్లా చూసినప్పుడు సూపర్గా ఉన్నారు మ్యామ్ కూడా. ఎమోషన్తో పాటు యాక్షన్ డ్రామా అన్ని మిక్స్ చేసి తన మీద ప్రయోగిస్తే ఎంత సూపర్గా ఎలివేట్ అయ్యాయి చూడండి తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. కిక్ అదే అసలు ఆ సినిమా స్క్రీన్ మీద రావడం కోసం ఇప్పుడు చూడండి మనకి ఎన్ని డేస్ 19 Jan 19 Feb 19 March 9 అంటే 3 months అల్టిమేట్గా వెయిట్ చేయాలి. ఈ లోపు కొన్ని విజువల్స్ వదులుతామని చెప్పారు, రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఓకే కూల్ డౌన్ అన్నట్టు అనుకున్నాను. మ్యామ్ సూపర్గా ఉన్నారు, నిజంగా చాలా బాగా చేశారు. తన డెడికేషన్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. తను ఏమైనా అనుకున్నారు అనుకోండి డైరెక్టర్కి వదిలేస్తారు తనని. సో ఆయన అంటే వాళ్ళు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అయిపోతారు. సూపర్గా ఉంది. అంటే ఆ స్కిల్ కూడా అందరికి ఉండదు, దీనిలో ఉందన్నమాట ఈ మ్యామ్లో. నాకు అది చాలా నచ్చే మ్యామ్ సౌత్లో క్లిక్ అవ్వడానికి మెయిన్ కారణం అదే. చాలా బాగా గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే. ఏదైనా సీన్ ఇచ్చిన అల్టిమేట్గా ఏం కావాలి, డైరెక్టర్కి ఏది కావాలో అది ముందు సెట్ చేసుకుంటారు మైండ్లో, దెన్ విల్ ప్రొసీడ్ అన్నట్టు స్టార్ట్ అయిపోతారు. వెనక్కి చూడరు, ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. చాలా బాగా చేస్తారు. అండ్ నేచర్ కూడా చాలా మంచి నేచర్ అనమాట, వెరీ స్వీట్. నాకైతే నా వరకైతే స్వీట్ అబ్బా. మీరేమనుకుంటున్నారు ఈ విషయం కోసం? మీరు కూడా ఏమనుకుంటున్నారు చెప్పండి. అంటే గ్రౌండ్ వర్క్ మీద, లేకపోతే తన ఏమంటారంటే దాన్ని డెడికేషన్ మీద అనమాట. ఆ డెడికేషన్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. అంటే కొన్ని సినిమా అది చాలా మందికి చాలా సినిమాలు కలిసి రావు. అలా 2-3 ఫ్లాప్లు వస్తాయి, 2-3 హిట్లు వస్తాయి, 2-3 బ్లాక్ బస్టర్స్ వస్తాయి. ఇది అల్టిమేట్గా గుర్తుండిపోయే మూవీ మాత్రం అయిపోద్ది మ్యామ్కి. అండ్ ఈ మూవీ డిఫరెంట్ స్టైల్లో ట్రై చేసేసారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ జానర్ కూడా మ్యామ్ లిస్ట్లో యాడ్ అయిపోయినట్టే. అది నో ప్రాబ్లం. ఇంకా ఇలాంటి సినిమా చాలా తీయచ్చు మ్యామ్. సో నెక్స్ట్ ఇంకేముంది, అనురాగ్ సార్ని ఇంటర్వ్యూలో అంటే జస్ట్ ఒక క్వశ్చన్లో అడిగారనమాట, మీరు సౌత్కి తెలుగులోకి రావడానికి ఇంత లేట్ ఎందుకు అయింది అన్నట్టుగా. నాకు సుప్రియ యార్లగడ్డ గారు ఎప్పటి నుంచో ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు కాల్ చేస్తే వచ్చేసాను అంతే, సింపుల్గా చెప్పేశారు. చాలా బాగా చెప్పారు. అండ్ చూసినంత అని అలా మనం అక్కడ స్టేజ్ మీద చూసినంత ఈజీ కాదు స్క్రీన్ పైన చూడటం, చాలా కష్టం అన్ని అలా ట్యాకిల్ చేయడం మనకి. ఎందుకంటే చాలా న్యాచురల్గా యాక్ట్ చేసేస్తారు కాబట్టి ఏదో మన పక్కన కూర్చున్నట్టు యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అలానే అనిపించింది. అంటే స్క్రీన్ మీద అండ్ ఇక్కడ కూడా అంతే జోవియల్గా, అంతే న్యాచురల్గా బాగా కలిసిపోయారు మనలో అనమాట. ఆ మీడియాకి బాగా అలవాటు అయిపోయినట్టు మాట్లాడారు. అండ్ ఇంకోటి ఏంటంటే తను ఏం చెప్పారంటే, నేను డైరెక్టర్గా కాదు యాజ్ ఏ యాక్టర్గా సరెండర్ అయిపోయారు డైరెక్టర్కి. ఇంకా డైరెక్టర్ ఇష్టం ఎలా చెప్తే అలా అనమాట. యాజ్ ఏ డైరెక్టర్గా నేను నా యాక్టర్స్ నుంచి ఏం కోరుకుంటానో మరి నా డైరెక్టర్ కూడా నా నుంచి అదే కదా కోరుకుంటారు. దెన్ ఐ హ్యావ్ టు సరెండర్ మై సెల్ఫ్. సో తనని
తానుగా అంటే స్క్రీన్ పైన ఏం చేయమంటే అది చేసేస్తాను అని చెప్పారు. దట్స్ ఏ అంటే బ్రేవ్ పాయింట్ అనమాట. చాలా మంది చెప్పరు అలాగా యాక్చువల్‌గా. బట్ చెప్పేస్తారు. అంటే ఎవరు చెప్తారు? బాగా సినిమా నాలెడ్జ్ అండ్ సినిమా స్కిల్స్, సినిమా మీద ఎంతో పిచ్చుంటే మాత్రం చెప్పరనమాట. హి ఔట్ ఆఫ్ ది బాక్స్ ఈయన కూడా నాకు కూడా. ఎప్పుడు కూడా నేను అనురాగ్ సార్‌ని ఇంత దగ్గరగా అంటే ఇలా మీడియాకొచ్చి మాట్లాడడం చూడలేదు. ఫస్ట్ టైమ్ చూసాను. నాకు చాలా బా అనిపించింది. చాలా ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ టైపు ఉన్నారనమాట. మంచిగా అనిపించింది తన కన్వర్జేషన్. మధ్యలో ప్రొడ్యూసర్ గారిని 2, 3 క్వెషన్స్ అడగడం జరిగింది. తన వాల్యూస్ గూడా అంటే ప్రొడక్షన్స్‌లో అంటే మృణాల్ గారు 'వైజయంతి' మూవీస్‌లో కూడా మ్యామే కదా ప్రొడ్యూసరు. అంటే ఈ మ్యామ్ కాదు. స్వప్న గారు. ప్రియాంక స్వప్న గారు. అండ్ ఫ్రమ్ దిస్ మూవీకి ఏంటంటే సుప్రియ యార్లగడ్డ గారు. సో, ఈ ఫీమేల్ ప్రొడక్షన్స్‌లో ఉన్నప్పుడు తన కంఫర్ట్ జోన్ ఎలా ఉంటదో తను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ నాకెందుకో అమ్మాయిలు ఇట్లాంటి ప్రొడక్షన్స్ తీసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తది. అమ్మాయి అంటే అమ్మాయి చిన్నావిడ కాదు. పెద్దావిడే. హి నోస్ దట్ వాల్యూస్ ఆఫ్ ప్రొడక్షన్స్. ఇంకా ఉంటాయి ఈజీగా సక్సెస్ అయిపోయి, ఈజీగా లైమ్‌లైట్‌లో అంటే ఈజీగా డబ్బులు సంపాదించుకునే కాన్సెప్ట్స్ ఉన్నాయి. బట్ దిస్ కైండ్ ఆఫ్ జానర్ తీసుకున్నారు కదా! అది నాకు వెరైటీ అండ్ గట్సీ అనిపిస్తది. సో, ఆబ్వియస్‌లీ మనకి ఆటోమేటిక్‌లీ లుక్స్ వెళ్ళిపోతాయి. ఆబ్వియస్‌లీ మనం స్టార్ట్ చేస్తాం ఇగ రీసెర్చ్ అనమాట. అల్టిమేట్‌గా చాలా అంటే ముందుకు తీసుకొచ్చే విధానం ఉంటది కదా మూవీని. అంత ఈజీ కాదు మూవీ బయటకి రావడం అంటే, జనాల్లోకి రావడం అంటే. అఫ్‌కోర్స్ తనకి బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా ఏమనుకుంటే అదే చేయాలనే కాన్సెప్ట్ కూడా నిలబడడం కూడా చాలా ఇంపార్టెంట్. షీ డిడ్ ఇట్ అనమాట. అండ్ వచ్చేస్తది మూవీ మనకు కూడా తెలిసి. వచ్చిన రోజు హ్యాపీ అబ్బా! పండగ. నాకైతే నిజంగా పండగ. నేను ఒక ట్వైస్ అయినా చూస్తాను. చాలా బా అనిపించింది. ఆ స్క్రీనింగ్, ఫ్రేమింగ్, ఆ మ్యూజిక్‌తో టీజర్ కట్ ఇవ్వడమే నాకు 100% కొట్టేసారు మార్క్స్ అక్కడే. అండ్ శేష్ గారి యాక్టింగ్, మృణాల్ గారి పెర్ఫార్మెన్స్, అనురాగ్‌ది అండ్ ప్రకాష్ రాజ్‌ది ఒక సీన్ ఉంటది. ఎదురుగా చూసుకునే సీన్. దట్స్ ఏ కల్ట్ సీన్. నాకు ఆళ్ళిద్దరు అలా ఎదురెదురుగా ఉండడమే నాకు నచ్చేసింది ఫ్రేమ్‌లో. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అది తర్వాత విషయము. సినిమా చూస్తే మనకు అర్థమైపోద్ది. నాకు అలా చూసినా సరిపోద్ది. అంత పెద్ద పెద్ద యాక్టర్స్ అంటాము, లేకపోతే లెజెండ్స్ అంటాము, ఏమంటామో వాళ్ళ ఇష్టం ఇంకా. బట్ నాకు అలాంటి యాక్టర్స్‌ని ఫ్రేమ్ చేసి ఒక స్క్రీన్ మీద చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి అదే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు మల్టీ స్టారర్ లాగానే ఉంటది ఇలాంటి టైప్ మూవీస్ కూడాను. సో, ఇదంతా పక్కన పెడితే మ్యూజిక్, బీజీఎం, ఇంకా అది ఆ రీమిక్స్ సాంగ్ ఒకటి. ఇంకా రేపొద్దున 2, 3 సాంగ్స్ వస్తాయని చెప్పారు. 2, 3 కాదు 1 సాంగ్ రిలీజ్ చేస్తారంట ఈ మంత్ ఎండ్‌లో. సో, వెయిటింగ్ నేనైతే అన్నిటి కోసం వెయిటింగ్ అబ్బా! వన్ బై వన్ వస్తూ ఉంటది. ఇంక మనం అప్డేట్స్ రెడీగా ఉండాలి. ఇంక మనం చూస్తూ ఉండాలి. మన ఐస్‌తో అనమాట. ఐ ఫీస్ట్. ఆ! ఇది కరెక్ట్ వర్డ్ యాక్చువల్‌గా. మొత్తం ట్రైలర్‌కి అదే టీజర్ కట్‌లో బెస్ట్ సీన్ నాకు ఆ 2 అనిపించిందనమాట. అడివిశేష్ గారి ఏమంటారు ఫస్ట్ 2 సీన్స్ అనమాట. కన్ని పెట్టరో అని ఒకటి ఉంటది కదా లిరిక్. అక్కడ ఆయనకిచ్చిన ఫ్రేమ్ అండ్ మృణాల్ గారు ఏడ్చిన సీన్, ఎమోషన్ సీన్, ప్రకాష్ రాజ్ గారిది, అనురాగ్ గారిది క్లోజప్స్ అనమాట ఎదురెదురుగా. ఇంకా ఇంకా సినిమా బ్యాక్‌గ్రౌండ్‌లో మొత్తం ఫైట్, గన్ సౌండ్స్, షాట్స్ అవే నడుస్తుంటాయి అనమాట. అయినప్పటికి కూడా ఇవి ఎలివేట్ అయ్యాయి. ఆ ఎలివేషన్స్, ఆ మ్యూజిక్, స్టోరీ లైన్, ఫైట్ ఏది ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అని చెప్పలేను. అల్టిమేట్ 2 మినిట్స్ ఉన్నట్టుంది. భలే అనిపించింది. బావుంది. అంటే ఆ సీన్స్ తగ్గట్టుగా చాలా బా అనిపించింది. సో, మీకెలా అనిపించింది? మీరు చూసారా? మీకు నచ్చిందా? నచ్చలేదా? ఏది బా నచ్చింది? ఇంకా ఏది ఇలా ఉంటే బావుంటది అని మీరేమనుకున్నారో మీ ఫీలింగ్స్ కూడా కొంచెం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే నాకు అనిపించినట్టుగా మీకు అనిపించింది చెక్ చేద్దాం. అండ్ నా వీడియోస్ గనక మీకు నచ్చినట్టుగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.